తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. రక్తం పంచుకు పుట్టిన బంధాలే మంట కలుస్తున్నాయి. ఆస్తి కోసం అనాగరికంగా ప్రవర్తిస్తూ కన్న తల్లి లాంటి పిన్నిని బలి తీసుకున్నాడో కసాయి. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతుంది. కర్నూలు జిల్లా హొలగొంద మండలం సూలువాయి గ్రామంలో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కుటుంబ కలహాలు, ఆస్తి వివాదాలు చివరకు ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం గాదిలింగ అనే వ్యక్తికి 2 భార్యలు ఉన్నారు. గాదిలింగ తనకున్నటువంటి భూమిని పంపిణీ చేయగా చిన్న భార్య ఎల్లమ్మకు 2 ఎకరాల భూమి దక్కింది. ఎల్లమ్మకు 3 కుమార్తెలు ఉన్నారు. ఇక తన భర్త ఇచ్చిన ఆస్తిని కాపాడుకుంటూ తన పిల్లలను పెంచి పోషించుకుంటుంది ఎల్లమ్మ. అయితే మొదటి భార్య కుమారుడైన శేఖన్న మనసులో మాత్రము ఎప్పటి నుంచో తన పిన్ని పేరిట ఉన్న ఆస్తి పైన కన్నుపడింది. గత రాత్రి శేఖన్న మద్యం మత్తులో ఇంటికి చేరుకున్నాడు. ఆ సమయంలో ఎల్లమ్మతో గొడవకు దిగాడు. నీ పేరు మీద ఉన్న 2 ఎకరాల భూమిని వెంటనే తన పేరు మీదకి రాసివ్వాలంటూ కేశన్న డిమాండ్ చేశాడు. ఆ శేషన్న కానీ ఎల్లమ్మ దీనిని తీవ్రంగా వ్యతిరేకించింది. తనకు కూడా 3 కూతుర్లు ఉన్నారని, వారి భవిష్యత్తు కోసము ఈ భూమిని ఎవరికి రాసిచ్చేది లేదంటూ కూడా స్పష్టం చేసింది ఆమె. ఎల్లమ్మ ఎంతగా బ్రతిమిలాడినా వివరించినా కూడా శేఖన్న వినలేదు. ఆస్తిపైన ఉన్న వ్యామోహం మద్యం మత్తు కలవడంతో అతనిలోని మృగం నిద్రలేచింది. క్షణికావేశంలో ఉన్న శేఖన్న ఏకంగా ఏమాత్రం ఆలోచించకుండా ఇంట్లో ఉన్న వేట కొడవలిని తీసుకొచ్చాడు. పిన్ని ఎల్లమ్మ అనే కనికరం కూడా లేకుండా ఆమెపై విచక్షణ రహితంగా దాడి చేశాడు. మెడ, ఇతర శరీర భాగాలపైన వేట కొడవలితో నరకడంతో ఎల్లమ్మ అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచింది. నిందితుడు శేఖన్న ఆ తర్వాత ఘటనా స్థలం నుండి పరారయ్యాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఘటన జరిగిన సులువాయి గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిందితుడు శేఖన్న పైన కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఆస్తి కోసము సొంత పిండినే నరికి చంపిన ఘటనతో ఆ గ్రామం మొత్తం కూడా విషాద ఛాయల్లో మునిగిపోయింది. కుటుంబ కలహాలు చివరకు ప్రాణాలను తీసే స్థాయికి చేరడం పైన స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ప్రస్తుతం గ్రామంలో పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది. పోలీసులు నిందితుని కోసం గాలిస్తున్నారు.